నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో అతి మధురమైన క్షణాలు ఏమని అడిగితే అందరూ తమ బాల్యం గురించి చెప్తారు. ప్రతి ఒక్కరి బాల్యం ఎన్నో తీపి జ్ఞాపకాల తేనెపట్టు లాంటిది. బాల్యం గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా చాలవు. కానీ నేటి బాలలకు ఆ అవకాశం లేదు. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి తమకేనని ముచ్చటపడే బాల్యం నడిలేదు. అంతర్జాల మాయా ప్రపంచంలో బాల్యం కొట్టుమిట్టాడుతోందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. బాలల్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా బాలలు కొత్త భయాలు అనే అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఆర్ వెంకటరెడ్డి గారు, ఎంవి ఫౌండేషన్ జాతీయ సమన్వయకర్త, చిట్టు విష్ణుప్రియ గారు, విద్యావేత్త, పిల్లల మనస్తత్వ నిపుణులు, ఎం వెంకటనారాయణ గారు, ప్రముఖ విద్యావేత్త, గౌతమ్ మోడల్ విద్యా సంస్థల అధ్యక్షులు, జి సుభాష్ చంద్రబోస్ గారు, న్యాయవాది, స్వేచ్ఛారక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు. ఇట్టే కనుమరుగవుతున్న బాల్యంపై ఇప్పుడు కథనం. నేలతో నెయ్యం, నింగితో స్నేహం, నీటితో సావాసం, ఇవే సిసలైన బాల్యానికి గీటురాళ్లు. తాపీగా, ప్రశాంతంగా, సహజంగా ముందుకు సాగాల్సిన దశ బాల్యం. కానీ పలు దేశాల్లో బాల్యం 10 ఏళ్లకే పరిసమాప్తమై వికృత చేష్టల ఇష్టారాజ్యంగా సాగుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. రెచ్చగొట్టే సాహిత్యం, చలనచిత్రాలు మన దేశంలోని చిన్నారులకు యథేచ్ఛగా అందుబాటులోకి వచ్చేశాయి. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక వేదికల్లో సాగే అశ్లీల చర్చలు, బదిలీ అవుతున్న వీడియోలు బాలల సహజ సున్నిత సౌందర్య భావనలను చంపేస్తున్నాయి. అవసరానికి మించి దొరికే అభ్యంతరకరమైన సమాచారం బాలల అమాయకత్వానికి మేలుకన్నా చేసే కీడే ఎక్కువ. శరీరాకృతి, వేషభాషలకు చిన్నతనం నుంచే ప్రాధాన్యం పెరిగిపోతే అందమైన బాల్యానికి ఇక అర్థమేముంటుందన్నది మానసిక శాస్త్రవేత్తల ప్రశ్న. మరోవంక ఇంటా బయట రక్షణ లేని పరిస్థితుల్లో అడుగులేస్తున్న బాలబాలికలు ఎందరెందరో. బాల కార్మికులు, వీధి బాలలు, మాఫియా ముఠాల వలలో చిక్కిన పసి హృదయాలు, చిన్నారి పెళ్లి కూతుళ్లు, లైంగిక హింసలకు బలైపోతున్న బాలికలు, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వాస్తవానికి బాలల్లో సృజన శక్తులు పురివిప్పేలా, మేధస్సు వికసించేలా ఆరోగ్యకర సమాజం రూపొందాలన్నది అందరి భావన. అయితే ప్రస్తుత బాలభారతానికి అద్దంలో చందమామని చూపడం పెద్ద వింతే. వెంకరెడ్డి గారు, బాల్యం అనేది ప్రశాంతంగా, అందంగా, సహజంగా కొనసాగవలసినటువంటి ఒక వికసన దశ. మరి ప్రస్తుతం గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, బాల్యం అనేది 10-12 ఏళ్లకే ముగుస్తోందని అనేక అధ్యయనాలు సుస్పష్టంగా చెబుతున్నాయి. మరి ఈ రీతిని మనం ఏ విధంగా పరిశీలించాలి? ముఖ్యంగా బాల్యం అనేది ఒక అవగాహన మన సమాజానికి తక్కువ ఉందనేది మా అనుభవంలో తేలిందండి. అది సమాజంలో ప్రభుత్వం కావచ్చు, లేదా సంఘం కావచ్చు, సమాజం కావచ్చు. ముఖ్యంగా బాలలు పుట్టినప్పటి నుంచి కూడా ఇబ్బందులు, దుఃఖాలలో ఉన్నారు. పుట్టినప్పుడు ఆ దుఃఖం తెలియకపోవచ్చు, కానీ అది న్యాచురల్ అనుకుంటాం మనము. కానీ పాలు అందకపోవడం దుఃఖం, ఆరోగ్యంగా ఆహారం అందకపోవడం దుఃఖం. అక్కడి నుంచి మొదలైతే ఇక బాల కార్మిక వ్యవస్థ అది కనిపిస్తుంది, ఒక్కోసారి కనిపించదు. ఒక్కోసారి స్పష్టంగా ఆ పిల్లల దుఃఖం అందరికీ అర్థమవుతుంది. అప్పుడప్పుడు అర్థం చేసుకోవద్దు అనుకుంటాం మనం. అది రెండవ గ్రూప్. ఇది చాలా పెద్ద గ్రూపే ఉంది ఇది. సో మన మధ్యన ఇప్పుడు మహబూబ్ నగర్ తీసుకుంటే, మహబూబ్ నగర్ జిల్లాలో వేలాది మంది పిల్లలు ఆ గద్వాల ప్రాంతంలో పత్తి తోటల్లో పనిచేస్తారు. పొద్దున్న లేస్తే కష్టమే వాళ్ళకు. బడికి వెళ్తున్నట్టుగా బడిలో పేరు ఉండవచ్చు, కానీ పొద్దున్న లేస్తే కష్టాల్లో ఉన్నారు. కర్నూలు అటువైపు తీసుకుంటే ఎమిగనూరు ఆ ప్రాంతంలో పత్తి తోటల్లో పనిచేస్తారు పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, గర్ల్స్. అయితే వాళ్ళకు వేతనం లేని పని, చిన్నపిల్లల్ని ఎత్తుకునే పని, అండ్ అందరి శ్రమలో భాగస్వామ్యమైన శ్రమ ఆమెది, ఆ పాపది. అందరినీ పనికి పంపించడానికి ఫెసిలిటేట్ చేస్తుంది ఎప్పుడు ఆ పాప, ముఖ్యంగా కష్టజీవులలో. సో ఆ పాపకు స్వేచ్ఛ కానీ, లేదా ఆ పాపకు ఉండాల్సిన హక్కులు కానీ ఏవి కూడా మన రాజ్యం ప్రసాదించాల్సింది, కానీ చాలా దూరంగా ఉన్నది. బడి, గ్రామంలో ఉన్న బడి ఆ పాపను అక్కువ చేర్చుకోవాలి. ఈ పిల్లలందరినీ స్కూల్లో ఉంచాలి. సాంఘిక అభద్రత కుటుంబాల్లో ఉంది. ఆ సాంఘిక అభద్రత నుంచి పిల్లల పట్ల పెను భారం పిల్లలపై పడుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. అందులో కూడా హైరార్కీ ఉంది. ఆడపిల్లలతో స్టార్ట్ అవుతుంది. మగపిల్లలు మొదలేం చేసేదంటే గవర్నమెంట్ స్కూళ్ళకి పోయేది, ఆడపిల్లలు బడికే పోకపోయేది. ఇప్పుడు మగపిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి పోతున్నారు. వెంకటనారాయణ సార్ చెప్పాలి దానికి చాలామంది.
ఆడపిల్లలు మండలాలలో చూస్తే ఆడపిల్లలు గవర్నమెంట్ స్కూల్లోకి పోతున్నారు. సో అట్లా హైరార్కీలో కూడా వివక్షత ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాము. బాల్యంపై సామాజిక రుగ్మతల ప్రభావం ఏ విధంగా ఉందంటారు? సామాజిక రుగ్మతల్లో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న అసలైన ఇప్పుడు ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్ కానీ, యంగ్ అడల్ట్స్ ఇంటర్నెట్కి పోవడం కానీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల మీద ఆ ప్రభావం చాలా చూపిస్తుంది. అత్యాచారాలు, లైంగిక అత్యాచారాలు చేయడం. ఎందుకు చేస్తుర్రా పిల్లలు అంటే, ఎందుకు చేస్తుర్రా అంటే మేము సినిమాలో చూసినామని చెప్పిన సంఘటనలు ఎన్నో మన టీవీలలోనే మీరు ఇంటర్వ్యూలు చేసిండ్రు. అంటే ఈ ఎక్స్పోజర్ వల్ల పిల్లల్ని బాగా చూసుకునే ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం మిస్ అవుతున్నాము. అండ్ సొసైటీకి కూడా అంత టైం లేదు. విష్ణుప్రియ గారు, అంతర్జాలం, సెల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు పిల్లలపై గణనీయమైన మార్పులు చూపిస్తున్నాయని చెప్పి అనేక నివేదికలు కూడా స్పష్టంగా చెప్తున్నాయి. మరి ఈ పరిస్థితిని, ఈ ధోరణి మనం ఏ విధంగా పరిశీలించాలి? బాల్యం ఏంటంటేనండి స్వేచ్ఛతో కూడిందండి. స్వేచ్ఛ ఉండాలి బాల్యానికి. ప్రాసెస్లో ఎదుగుదల ఏంటంటే ఎవరెవరికి వాళ్ళ యునీక్ ఫీచర్స్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తుంటారు. ఈ మాధ్యమాలు రావడంతో ఏమవుతుందంటే నా స్వేచ్ఛ పోతుంది, వాళ్ళు స్వేచ్ఛ అనుకుంటున్నారుగా మాధ్యమాన్ని వాడడం. నా ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో స్వేచ్ఛను కోల్పోతున్నాను నేను. అంటే ఆడుకోవాల్సిన సమయంలో ఇంటర్నెట్ చూస్తున్నా, ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా కాస్త అల్లరి చేయాలి అనే సమయంలో సెల్ ఫోన్లో మాట్లాడుతున్నా. అంటే పిల్లలకి తెలియకుండానే వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు కోల్పోతున్నారు. నెంబర్ 1, ఇది మళ్ళీ రాదండి. ఇది ఈస్ ద బెస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఈ బాల్యము అనేటువంటిది బెస్ట్ స్టేజ్ అన్నమాట. ఎంతో ఒక విధమైన అమాయకత్వం ఇస్ ది కోర్ క్వాలిటీ ఆఫ్ చైల్డ్హుడ్. అమాయకత్వం అనేది లేదు ఇప్పుడు. సో దే స్టార్టెడ్ థింకింగ్ లైక్ అడల్ట్స్ అన్నమాట. పెద్దవాళ్ళలాగా ఆలోచించడం. అంటే శరీరం, మనస్సు చిన్నది, ఏదో తెలియనటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం అనుకుంటూ ఒక అపోహలో పెద్దవాళ్ళలా వ్యవహరించడం అనేటువంటి చాలా డేంజరస్ ఫర్ సమాజం ఒకటే కాదు, వాళ్ళ వ్యక్తిత్వానికే దెబ్బ కొడుతుంది అది. అంటే తొందరగా ఓల్డ్ ఏజ్ విల్ సెట్ ఇన్, నాట్ ఫిజికలీ బట్ మెంటలీ. మానసికంగా ఒక విధమైనటువంటి అన్నిటి మీద ఏహ్యభావం, ఇష్టం లేకపోవడం. చూడండి, అందుకనే మీరు 20-25 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లల్లో ఆ ఇంటర్నల్ స్టామినా ఉండటంలే. ఏదన్నా ఒక కష్టం వస్తే ఎదుర్కోవాలి అనిపించట్లే. అంటే ఈ బాల్యం అనేటువంటిది అనేక విధమైనటువంటి అనుభూతుల్ని పొందడానికి ఏర్పాటైనటువంటి ఒక స్థితి. అది ఏ అనుభూతి లేకుండా కేవలం రెడీమేడ్గా దొరుకుతుంది. ఇంటర్నెట్ ఏమవుతుందండి, మీకు ప్రతిదీ మనమేం ఎక్స్పీరియన్స్ చేయక్కర్లే, అక్కడే అన్నీ ఉంటాయి. అంటే ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది కూడా వాడే చూపిస్తాడు. కానీ లైఫ్ స్కిల్స్ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్ని మనం ఎదుర్కొంటామో, ఎప్పుడైతే ఈ సొల్యూషన్ పనిచేయలేదు ఇంకో సొల్యూషన్ వెతుకుతామో అప్పుడే నాకు లైఫ్ స్కిల్ అనేది వస్తుంది. సో దెర్ ఇస్ నో ఆపర్చునిటీ ఫర్ ఎనీ లైఫ్ స్కిల్ డెవలప్మెంట్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వ్యక్తిత్వం ఏదైనా వికసిస్తుందా? వ్యక్తిత్వం వికసించాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఐ హ్యావ్ టు హ్యావ్ హ్యూమన్ ఇంటరాక్షన్. మనుషులతో, నాయుడు వాళ్ళతోనే మాట్లాడాలి, పెద్దవాళ్ళతో మాట్లాడాలి, ఏదో ఒక సమస్యనో ఏదో ఒకటి తీసుకోవాలి, డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. బాల్యానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, నెంబర్ 1 ఫస్ట్ లక్షణం తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం, 10 మందితో మాట్లాడాలి అనేటువంటి ఉత్సాహం, నాకున్న విషయాన్ని నేను వ్యక్తీకరించాలి అనేటువంటి ఒక లోపల నుంచి ఇంటర్నల్ డ్రైవ్, ఏదన్నా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోవాలి నేనే, లేదా 10 మంది దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడితేనే పరిష్కారం అవుతుంది అనేటువంటిది 4వది. 5వది అసలు పరిసరాలను కూడా గమనించట్లేదు. ఇట్ ఈస్ లైక్ దే ఆర్ ఇన్ ఎ డ్రీమ్ వరల్డ్. అది నిజమైన ప్రపంచకం కాదండి, అదంతా ఉత్త డ్రీమ్. ఆ డ్రీమ్లో ఉన్నంతకాలం బయటకు వస్తే అప్పుడు షాక్. ఎప్పుడు బయటకు వస్తారో తెలుసా అండి? 19-20 సంవత్సరానికి బయటకు వస్తారు. వెంకటనారాయణ గారు, నేటి సామాజిక మాధ్యమాలపై పిల్లల ప్రభావాన్ని ఏ విధంగా అధ్యయనం చేయాలి? అలాగే ముఖ్యంగా విద్యా విషయాలపై అలాగే నైపుణ్యాలు క్రమేపీ ఈ సామాజిక మాధ్యమాల వల్ల సన్నగిల్లుతున్నాయని మనకి అనేక నివేదికలు చెప్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో వీటి ప్రభావం చదువుపై, పిల్లల భవిష్యత్తుపై ఏ విధంగా ఉంటుంది? ఈ ఇంటర్నెట్ మాధ్యమాలు అన్నీ కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగం, కాంపిటీషను. నిన్న మన పేపర్లో 8 ఏళ్ళ అతను ఒక కంపెనీకి CEO అయ్యాడు, సాఫ్ట్వేర్ కంపెనీకి. ఇప్పుడు మన ఈ గత 20 సంవత్సరాల నుంచి భారతదేశంలో, పర్టికులర్ ఇండియాలో ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఇక్కడ మాధ్యమాన్ని, ఇంటర్నెట్ను పేరెంట్గా నేను దాన్ని చెడు మంచి అని చెప్పే పరిస్థితులు నేను లేను. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి, అమెరికా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఒక యూరోపియన్ కంట్రీ, అమెరికన్ కంట్రీస్తో ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వైట్ చేస్తూ ఉన్నాం, మన గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కంపెనీలకు వస్తూ ఉన్నాయి.
ఎడ్యుకేషన్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్తో పాటు కల్చర్ కూడా వస్తుంది. కాబట్టి ప్రజలు, తల్లి తండ్రులందరూ కూడా ఎవరు కూడా మా పిల్లలను ఇంటర్నెట్ ఉపయోగించొద్దు, ఫేస్బుక్ ఉపయోగించొద్దు, ట్విట్టర్ ఉపయోగించొద్దు చెప్పడం లేదండి. అయితే దాన్ని కొంత కంట్రోల్ కావాలి. కంట్రోల్ కావడానికి అన్ఫార్చునేట్గా పేరెంట్స్ ఆర్ సో బిజీ దే కెనాట్ స్పెండ్ టైం. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఇంటర్నెట్ వద్దు అని చెప్పడం కరెక్ట్ కాదు. పిల్లల్లో ఉన్నటువంటి సమస్యలు అందరికీ తెలుసు. అయితే ప్రభుత్వం చేస్తుంది, మనం ఊరుకుందామంటే అయ్యేది కాదు. ఇప్పుడు మొన్న ఇలా గత అక్టోబర్ 2 నుంచి మన ప్రైమ్ మినిస్టర్ గారు స్వచ్ఛ భారత్ చెప్పినట్టుగా అంత సీరియస్గా ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, అంటే దాదాపు కోట్ల మంది బాలలు ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్, పనులు చేయటము, హెల్త్ లేకపోవటం, మంచి ఆహారం లేకపోవటం, షెల్టర్ లేకపోవటం, ఉన్న పిల్లలకు సూపర్విజన్ లేకపోవడం, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. మరి అందరూ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కమిట్మెంట్ చేస్తే ముందు ఏమైనా నెక్స్ట్ జనరేషన్ మార్చేదనే అవకాశం ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ గారు, సమాజంలో అత్యాచారాలు, అశ్లీలత అంతకంతకు పెరిగిపోవడానికి కారణం ముఖ్యంగా అంతర్జాలంలోని అశ్లీలతే కారణమని చెబుతున్నారు. మరి దీన్ని ఏ విధంగా మనం విశ్లేషించుకోవాలి? పేరెంట్స్ ఇట్లాంటి అశ్లీలాన్ని కంట్రోల్ చేయాలి ఇంట్లో అన్నప్పుడు కంప్యూటర్ని హాల్లోనే పెట్టాలి. ఎక్కువ ఎవరైతే అందరు కూర్చున్న దగ్గర లేకపోతే వాళ్ళ ఇంట్లో సంచారం ఉన్న ప్లేస్లోనే ఇంటర్నెట్ పెట్టాలి. పిల్లలకు ఫోన్లు ఇచ్చే సందర్భంలో ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకుండా సింపుల్గా ఖాళీ అంటే బేసిక్ ఫోన్స్ మాత్రం ఇవ్వాలి, ఇట్లాంటి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి. ఇంకా మిగతా పత్రికలు అంటారా, పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మనం కంట్రోల్ చేయలేం. వాళ్ళు కాలేజీకి అని వెళ్తారు, స్కూల్లోకి అని వెళ్తారు. వాళ్ళని అంటే ముఖ్యంగా అంటే పిల్లలు అంటే 18 years దాటని వాళ్ళు అందరూ కూడా పిల్లల కిందకి పరిగణించబడతారు జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం. 18 సంవత్సరాల లోపలందరూ కూడా, వీళ్ళందరూ కాలేజీ స్థాయి వాళ్ళు కూడా పిల్లల కిందకి వస్తారు. మరి కాలేజీ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు బుక్స్ అట్లాంటివి పర్చేజ్ చేస్తారు. బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని వీళ్ళు ఏం చూస్తున్నారు, ఎలాంటి నెట్లోకి వెళ్తున్నారు అనేది పేరెంట్స్ అబ్జర్వ్ చేయలేని పరిస్థితి. ఇంట్లో అంటే కంట్రోల్ చేయగలుగుతారు. సినిమాలు, పిల్లోడు కూడా అంటే అతని హ్యాబిటేషన్స్ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేయగలగాలి. బాలల హక్కులు పరిరక్షణకు సంబంధించి అనేక చట్టాలు, ఒడంబడికలు, శిక్షా స్మృతులు, రాజ్యాంగపరమైన పరిరక్షణ ఉన్నప్పటికీ కూడా పిల్లల జీవితాల్లో మౌలికమైన మార్పులు చోటు చేసుకోవడం లేదు. దీనికి ప్రధానంగా కారణం ఎట్లా చూడాలి? ప్రభుత్వ పరంగా నిర్లక్ష్యమే, సామాజికంగా కూడా నిర్లక్ష్యమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది, చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ అంటే వాళ్ళని అడుగుతారు కదా సాధారణంగా, ఏంటి మీరు డ్రైవ్స్ ఎందుకు చేయట్లేదు, రెస్క్యూ డ్రైవ్స్ ఏం చేయట్లేదు, చౌరస్తలు ఎందుకు ఇట్లా పిల్లలు ఉంటున్నారు, లేకపోతే అక్కడ డొమెస్టిక్ చైల్డ్ లేబర్ ఎందుకు ఉంటున్నారు అన్నప్పుడు మాకు ఓన్లీ ఉద్యోగం ఇచ్చారు కానీ మాకు ఎలాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేదు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఉంటారు, మమ్మల్ని తిట్టేస్తారు, నెట్టేస్తారు. మాకు ఎలాంటి సెక్యూరిటీ లేదు, మా దగ్గర అంటే మా వెంట ఎలాంటి ఫోర్స్ లేదు. ఆ సందర్భంలో మేము ఎలా రెస్క్యూ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి మాకు మేముగా అనేది, అంటే ఈ వాళ్ళకి రక్షణ లేనిది వాళ్ళు ఇంకొకరిని రక్షించలేని పరిస్థితి. వెంకరెడ్డి గారు, ఇప్పుడు బాల్యం అనేది జీవితం అనే పుస్తకంలో దాచుకున్న అందమైన నమలికలంటేది, దాన్ని ఎప్పుడు తడుగు చేసుకున్నా మధ్యలో మధుర స్మృతులు మెదలాలి. మరి అలాంటి మెరుగైన బాల్యం పిల్లలకు అందాలంటే అటు ప్రభుత్వ పరంగా ఇటు సమాజ పరంగా ఎలాంటి ముఖ్యమైన చర్యలు అవసరం? మంచి పాటలు మాట్లాడారు మీరు. చిల్డ్రన్ నిజంగా అంటే ఇది పేద వర్గాల్లోనే కాదండి. ఇది మాకు బంజారా హిల్స్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్ మమ్మల్ని మా పేరెంట్స్ ఫంక్షన్స్కి తీసుకుపోతలేరు అని ఒక కంప్లైంట్. మేము ఆశ్చర్యపోయాం. ఏదో మాకెప్పుడో కాల్స్ కూడా పేదలు, బాల కార్మికుల నుంచి వస్తాయి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి సాయనల్పుగా ఉంది. సో ఆమె ఫంక్షన్స్కు ఆమెను అవాయిడ్ చేస్తున్నారు. సేమ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇంతకన్నా రేసిజం ఇంకెక్కువ ఉంటుంది. సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే దట్ పర్సెప్షన్ అబౌట్ ద చిల్డ్రన్, ఆ పిల్లల పట్ల ఉండే దృక్పథం ఆ సొంత ఫ్యామిలీతో పాటుగా సమాజంలో ఉన్న అంటే అడుగుతుండ్రేమో వాళ్ళని కూడా, ఏంది ఈ పిల్ల ఇట్లా నల్లగా ఉంది, అందరు తెల్లగా ఉన్నారు అంటుండ్రేమో. సో దట్ ఇన్సల్ట్ చేసే ఒక గుణం ఏదైతే ఉందో, సమాజంలో తక్కువ అంచనా వేసే గుణం ఏదైతే ఉందో, దాన్ని బాలలు హర్ట్ అవుతున్నారు. పాఠశాలలు, ముఖ్యంగా పాఠశాలలకు వెళ్తున్న లక్షలాది మంది పిల్లలు కూడా మర్యాద ఇస్తారో ఇవ్వరో తెలియదు పిల్లలకి. మర్యాద అంటే కూర్చోబెట్టి మంచిగా పూలు మాల వేయడం కాదు. వస్తే పాఠం చెప్పకుంటే కూడా అమర్యాద చేసినట్టే, వస్తే టాయిలెట్స్ లేకపోతే స్కూల్లో కూడా అమర్యాద చేసినట్టే. గర్ల్స్ను చిన్న చిన్న ఫెసిలిటీస్ కల్పించే దాంట్లో విఫలమైతే అన్యాయం, అభద్రత అండ్ ఇన్సల్ట్ చేసినట్టు. సో ఇటువంటి ఇన్సల్ట్స్కి గురవుతున్న బాల్యము, మీరు చెప్తున్న ఆ అందమైన బాల్యానికి రీచ్ కావాలంటే ఇది అసాధ్యమైన పని కాదు. మార్స్కి వెళ్ళినాం 7 రూపాయల per kilometer చొప్పున, మార్స్ ఆటో ఛార్జ్తో వెళ్ళినాం మనం. దట్ ఈస్ ద బ్యూటీ. ఇది మన దేశానికి ఉన్న ఒక శక్తి ఉంది. కానీ ఆ శక్తి 40% ఉన్న పిల్లలకి ఎంత శాతం టైం వెచ్చిస్తున్నామనేదే మన బడ్జెట్లు చూసాం. బడ్జెట్లలో చాలా తక్కువ శాతం బడ్జెట్లు మనకు పిల్లలకు వెచ్చించడం జరిగింది. సో బాలలు, ముఖ్యంగా పేద వర్గాల్లో ఉన్న బాలలు కొన్ని కష్టాలు పడుతున్నారు.
అన్ని వసతులున్న బాలలు ఇంకొక కొన్ని కష్టాలు పడుతున్నారు. సో కష్టం లేని బాల్యం ఉండాలి అంటే మొదలుగా సమాజము అండ్ ప్రభుత్వాలు ఈ ఇద్దరికి ఒక స్పృహ ఉండాలి, ఒక సోయి అంటాం మేము, సోయి ఉండాలి. పిల్లలు బాగలేకపోతే అభివృద్ధి కాదు. డెఫినేషన్స్ మారాలండి. స్లమ్స్లో ఉన్న పిల్లలు సంతోషంగా ఉన్నారా లేదా, గ్రామ పంచాయతీలో ఉన్న పిల్లలు హాయిగా ఉన్నారా లేదా, వాళ్ళు బాల్యాన్ని కోల్పోకుండా ఉన్నారా లేదా, అది అభివృద్ధికి సూచిక. అందరూ కూడా పిల్లల హక్కులను కాపాడడానికి తయారైతే నెక్స్ట్ 20 yearsలో మీరన్న మంచి బాల్యాన్ని ఆనందించవచ్చు. విష్ణుప్రియ గారు, ప్రస్తుత సమాజం అనేక పెడసర ధోరణులతో పెనుపోకడలతో కొనసాగుతుంది. మరి వీటి ప్రభావం నుంచి బాల్యాన్ని రక్షించడానికి ఎలాంటి ముఖ్యమైన చర్యలు అవసరం? సంపాదించే 10 తల్లిదండ్రులు కూడా ఏదో వస్తువులు కొందాము, బట్టలు కొందాము, ఎక్కడికో తీసుకెడదాము, ఏదో చూపిద్దాము, అద్భుతాలు చేద్దాం అనుకుంటున్నారు. అది కాదు పిల్లలకు కావాల్సింది. పిల్లలకు కావాల్సినది వాళ్ళతో సమయాన్ని స్పెండ్ చేయడం. ఎప్పుడైతే మన సమయాన్ని స్పెండ్ చేస్తారో తల్లిదండ్రులు, అప్పుడు వాళ్ళలో జరుగుతున్న మార్పు ఏమిటో తెలుస్తుంది. క్లోజ్నెస్ రాందే ఒక్కరోజు కూర్చుని సంవత్సరంలో ఒకరోజు మనం సెర్మనైజ్ చేస్తే పిల్లలు వినరండి. ప్రతిరోజు వాళ్ళతో క్లోజ్ అవుతూ వాళ్ళ మనసులో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు మనం పాలు పంచుకుంటూ ఉంటుంటే క్లోజ్ అయ్యి మనతో ఏదైనా షేర్ చేసుకుంటారు. సో పేరెంటల్ టైం నేను అనుకోవడం ఇస్ ద బెస్ట్ గిఫ్ట్. అది తప్పకుండా ఇవ్వాలి. ఫ్యామిలీ లోపల లాట్ ఆఫ్ డిస్కషన్స్ హ్యావ్ టు హ్యాపెన్ వీటన్నిటి మీద. దాచుకోవాల్సిన విషయాలు ఏం లేవండి. ఒకసారి అవసరమైతే ఏమేమిటి చూడకూడదు అనుకుంటున్నారో దాని గురించి చర్చించి పిల్లలకి చెప్పచ్చు. 10 ఏళ్ళు 12 ఏళ్ళ వాళ్ళకి ఇదిగో ఇది ఈ కారణాల వల్ల వద్దంటున్నాం, అది చూడొచ్చు, ఇది ఎందుకు చూడకూడదంటే దీనివల్ల ఇది నష్టం, ఇప్పుడు కాదు నాన్న, తర్వాత ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత నీకు ఈ నష్టం కలుగుతుంది. సో ఓపెన్గా డిస్కషన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే బడి ఈజ్ ఇట్స్ ఎ సొసైటీ ఫర్ చిల్డ్రన్ అండి. ఒక చిన్న మినీ సొసైటీ. ఆ సొసైటీలో రకరకాల నేను చూడకపోవచ్చు ఇంటర్నెట్, నాకు యాక్సెస్ లేకపోవచ్చు, కానీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న పిల్లవాడు వచ్చి మొత్తం ఒక చెడిపోయిన యాపిల్ లాగా చెడగొట్టేస్తాడు. సో బడిలో ఏంటంటే కరికులంలో ఒక భాగం చేయాలి దీన్ని. ఒక 10 సంవత్సరాలు వచ్చిన పిల్లలకి డిబేట్స్ మనం ఎన్నిటి మీద పెడుతున్నామండి, వీటి మీద డిబేట్స్. ఎందుకు చేయకూడదు, కారణం ఏంటి, ఇప్పుడు కలిగే నష్టం ఏమిటి, 3 సంవత్సరాల తర్వాత కలిగే నష్టం ఏమిటి, నువ్వు పెద్దవాళ్ళు అయిన తర్వాత కలిగే నష్టాలు ఏంటి, తప్పకుండా మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలండి. రెండోది దీని మీద కరికులం కూడా డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఒక కరికులం ఎందుకంటే ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ది వ్యక్తిత్వ వికాసం. ఏదైతే స్వామి వివేకానంద వాళ్ళందరూ చెప్పారు చూడండి, మంచి బ్యూటిఫుల్ పర్సనాలిటీ క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలంటే ఇది నేను చూసిన తర్వాత నా క్యారెక్టరే బిల్డ్ అవ్వదండి. ఐఎమ్ నర్వస్ వీక్నెస్ ఉంటుంది నాకు, మానసికంగా నేను వీక్. సో ఆ వీక్నెస్ నుంచి బయటపడడానికి పిల్లలతో కంపల్సరిగా బడిలో ఒక చిన్న బుల్లి కరికులం అంటే రెగ్యులర్గా వాళ్ళకి చెప్తూ ఉండడం, అనేక విధమైనటువంటి కార్యక్రమాలని కలిగిస్తూ ఉండడం, మాట్లాడించడం, వద్దంటే ఎందుకు వద్దంటున్నారో చెప్పడం, ఇది కాదు అంటారు వాళ్ళు, మేము చూస్తామంటారు, సరే ఓకే చూడడం వల్ల ఏమవుతుంది అంటే ఓపెన్గా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికన్నిటికీ నాకు అనిపిస్తుంది ఒక స్కూల్ ఒక యూనిట్గా చేసినా కూడా ఒక 10 స్కూళ్ళు 20 స్కూళ్ళు కలిసి సమాజంలో వాళ్ళు కూడా దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి అందరూ కలిసి ఒక విధంగా ఇది ఒక మూవ్మెంట్ లాగా తీసుకెళ్ళాలి. వెంకటనారాయణ గారు, ఇప్పుడు అంతర్జాలం, సామాజిక మాధ్యమాలు, సెల్ ఫోన్లు పిల్లల మనసుల్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో అటు ఉపాధ్యాయులు కానివ్వండి, ఇటు తల్లిదండ్రులు కానివ్వండి, ఎలాంటి ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి? టెక్నాలజీని లేకపోతే ఈ ట్విట్టర్ను లేకపోతే ఫేస్బుక్ను కానీ లేకపోతే ఫోన్ కానివ్వండి లేకపోతే ఐప్యాడ్ కానివ్వండి ఎలా ఉపయోగించుకోవాలంటే మీరంటే ఒక పేరెంట్స్, అలానే పాఠశాలలు, మేనేజ్మెంటు, స్కూల్స్, టీచర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి పిల్లవాడిని సాధ్యమైనంత దృష్టిలో ప్రత్యేకంగా ఈ ఒక 40 మంది పిల్లల్లో 2-3 పిల్లలు కొంచెం డీవియేట్ అవుతూ ఉంటే వాళ్ళని ప్రత్యేకంగా పిలిపించి అంటే బాధించకుండా పనిష్ చేయకుండా ఏదో మంచిది చెడు ఇది సాధ్యమైతే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలి. ట్రే కేసుని తీసుకొని మనం దాన్ని మొత్తాన్ని జనరలైజ్ చేసేసి ఈ మొత్తం ఇంటర్నెట్ సొసైటీని స్పాయిల్ చేస్తూ ఉంది, ఫోన్లు ఉపయోగించకూడదు అనేది కరెక్ట్ కాదు. దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా కాదు. ఆ స్ట్రే కేసుని తీసుకొని ఆ కేసు వల్ల వచ్చినటువంటి లాభ నష్టాలను ఏ పరిస్థితులు జరిగింది, ఎందుకు జరిగింది దాన్ని స్టడీ చేసి అలాంటి రిపీట్ కాకుండా ప్రికాషన్ తీసుకోవడానికి ప్రతి వాళ్ళు బాధ్యులు ఉన్నాయి. ఫైనల్గా ప్రతి ఆర్గనైజేషను, సంస్థలు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎలైట్ పీపుల్ కానివ్వండి, ప్రతి వాళ్ళు మనం ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మా అబ్బాయి చెడిపోతే మా అబ్బాయి ఫ్రెండ్ కూడా మీ అబ్బాయి చెడిపోతే అవకాశం ఉంది. కాబట్టి వెంకటనారాయణ గారి అబ్బాయి చెడిపోతే కాబట్టి నాకు ఇబ్బంది లేదంటే కరెక్ట్ కాదు. కాబట్టి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్ప్రెడ్ కాకుండా దానికి ప్రతి పేరెంట్ కూడా తనకు తెలియకపోవచ్చు, విలేజ్లో ఇంటర్నెట్ ఉపయోగం తెలియకపోవచ్చు, కానీ పక్క వాళ్ళ మిత్రులకు కానీ వాళ్ళ బంధువులకు కానీ పట్టణాల్లో ఉండే వాళ్ళకి కానీ మా అబ్బాయి ఇలా చేస్తూ ఉన్నాడు, ఏం చేయాలని మనం గైడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే అందరం కూడా
అందరం ప్రతి పౌరుడు కూడా ఇన్వాల్వ్ అయిపోయి పిల్లలకు ఇదో టెక్నాలజీ ఉపయోగించుకోండి, దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, కానీ డిసడ్వాంటేజ్ ఇక్కడ ఉంది సార్ చెప్పినట్టుగానే కొంచెం లిమిటేషన్స్, స్పేస్ రిస్ట్రిక్ట్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ సొసైటీ. సుభాష్ చంద్రబోస్ గారు, ఇప్పుడు పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడానికి స్వేచ్ఛ, సమానత్వం, గౌరవంతో కూడిన జీవితాన్ని వాళ్ళు అందుకోవడానికి ఎలాంటి చట్టాలు అవసరం, అలాగే చట్టాలకు అతీతంగా దీంట్లో సామాజిక బాధ్యత కోణాన్ని మనం ఏ విధంగా పరిశీలించాలి? పటిష్టమైన చట్టాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. ఎంత పటిష్టంగా ఉందంటే అది స్కూల్లో అందరికీ కూడా తెలుసు, దాని మీద అవగాహన కూడా ఉంది ప్రతి ఒక్కరికి, కానీ అమల్లోనే లోపం జరుగుతుంది. పుస్తకాల వెయిట్ అనుకోండి, స్కూల్ టైమింగ్స్ అనుకోండి, స్కూల్ విషయానికి వస్తే గేమ్స్, ఎంటర్టైన్మెంట్, ప్లే ఉండాలి. ఇప్పుడు ఎక్కడ కూడా లేదు. ఈవెన్ ప్లేస్ లేదని చెప్పేసి ప్రేయర్ కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయి స్కూళ్ళల్లో. టిఫిన్ చేయలేని పరిస్థితి ఉంది. స్కూల్లో వాతావరణం జైలు లాంటి వాతావరణం. ఇప్పుడు పిల్లల్ని, కేసులో ఉన్న పిల్లల్ని హోమ్స్లో పెడుతున్నారు, అంటే విశాలమైన ప్రాంతంలో పెడుతున్నారు, కానీ ఎలాంటి కేసులు లేకుండా ఉన్నతంగా చదువుకొని ఎదగాలని మనం విద్యాభ్యాసం కోసం పంపిస్తున్న స్కూల్ మాత్రం చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో, ఇండ్లల్లో ఒక జైలు లాంటి మెష్ల మధ్యన వాళ్ళను చదివిస్తున్నాం. అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఏముంటుంది? మానసిక దౌర్బల్యం ఏర్పడుతుంది. బాల్యం ఎంతో అమూల్యం. ఈ అమూల్య బాల్యాన్ని మనం కాపాడుకోకపోతే మనం ఫ్యూచర్లో చెల్లించుకోక తప్పదు మూల్యం. గతంలో ఎన్నడూ లేనంతగా సంక్లిష్టమైన పరిస్థితుల్లో నేటి బాలలు పెరుగుతున్నారు. అనేక రూపాల్లో బాలల్ని పెడదవ పట్టిస్తున్న అశ్లీల సాహిత్యం, చలనచిత్రాలు, సామాజిక మాధ్యమాలను అదుపు చేయడానికి కీలకమైన చట్టాలు అవసరం. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.